పాకిస్తానీ స్పై జ్యోతి విచారణలో పాక్ గుట్టు విప్పుతోంది. పాకిస్తానీ గూఢచారులతో తనకు సంబంధాలున్నాయంటూ అంగీకరించింది. మంచి పాకిస్తానీ వరుణ్ణి చూస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. మరోవైపు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో పలువురు యువకులు గూఢచారులుగా మారడంతో యుద్ధం బోర్డర్లలోనే కాదు సోషల్ మీడియాలను జరపాల్సిన పరిస్థితి వచ్చింది. గూఢచర్యం చేస్తూ అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలున్నట్లు ఒప్పుకుంది. పాక్ హైకమిషన్ లో పనిచేసే డానిష్ తో తాను నిత్యం టచ్ లో ఉండేదానని చెప్పింది. 2023లో వీసా కోసం పాక్ హైకమిషన్ కు వెళ్లిన సమయంలో తొలిసారి డానిష్ పరిచయం అయ్యాడని తెలిపింది. ఎన్ఐఏ జ్యోతిని ప్రశ్నిస్తూ అవసరమైన సమాచారం రాబడుతోంది. వాట్సాప్ చాట్లు, టెలిగ్రామ్ సందేశాలు, ఫోన్ రికార్డులను పరిశీలిస్తోంది. గతేడాది ఢిల్లీలో పాక్ హైకమిషన్ ఇఫ్తార్ విందు వీడియో పైన ఆరా తీస్తోంది. అయితే చాలా సమాచారాన్ని ఇవ్వడానికి జ్యోతి అంగీకరించడం లేదు. జ్యోతి కేసు దేశ భద్రతకు సంబంధించి కీలకమైనది కావడంతో ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ సంస్థకు కేసును అప్పగించనున్నారు. ఇది కూడా ఎన్ఐఏలో ఓ భాగం. గూఢచర్యం వంటి తీవ్రమైన కేసులను ఈజీగా సాల్వ్ చేసిన రికార్డు ఉంది. అలాగే దీని దర్యాప్తు అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. విచారణ తీరు కూడా చాలా కఠినంగా ఉంటుంది. సాక్ష్యాలు సేకరించడంలో నిపుణులు డిజిటల్ ఆధారాలు, ఫోన్ రికార్డులు, సోషల్ మీడియా ఖాతాలను లోతుగా పరిశీలిస్తారు. నిందితులను మానసికంగా ఒత్తిడికి గురిచేసి నిజాలు రాబడతారు. ముఖ్యంగా డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ ట్రాకింగ్, ఎన్క్రిప్టెడ్ సందేశాల విశ్లేషణలో నిపుణులు వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్లలో జ్యోతి పంపిన సమాచారాన్ని డీకోడ్ చేసే సామర్థ్యం ఈ సంస్థకు ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ సరిహద్దు రాష్ట్రాలను వైమానిక, క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం బ్లాకౌట్లు నిర్వహించింది. ఈ సమాచారం కూడా ఆమె డానిష్ కు చేరవేసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం ఆమె నుంచి 3 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నాయి. జ్యోతి మల్హోత్రా డైరీ ఫోటోలు వైరల్ గా మారాయి. దానిలో ఆమె పాక్ పై వల్లమాలిన అభిమానం చూపించింది. అక్కడి ప్రజల నుంచి విపరీతమైన ప్రేమ లభించినట్లు పేర్కొంది. ఆ దేశం క్రేజీగా, కలర్ఫుల్ గా ఉన్నట్లు అభివర్ణించింది. హిస్సార్లో డిగ్రీ చదివిన 34 ఏళ్ల జ్యోతి కొంతకాలం గురుగ్రామ్ లో ఉద్యోగం చేశారు. ఈమె తండ్రి హర్యానా విద్యుత్ శాఖలో ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు. सरकारी वकील लेना चाहता हूँ, मेरे को सरकारी वकील दिया जाए। मैं तो गरीब हूँ, सरकार से मैं ये मांग करता हूँ जी मेरे को वकील दो और आपकी बड़ी बहुत मेहरबानी होगी। फोन वगैरह सारे पुलिस के पास है। वो तो दवाइयों की लिख के गई थी पर्ची में, मेरे भाई की, बड़े भाई की, पप्पू की। वो एक डेयरी पुलिस वाला ले तो गया, उसमें पता नहीं क्या लिख रखा था। हाँ नहीं, वो सारा कुछ है हमारे पास, लेकिन वो सारा अब इन्वेस्टिगेशन का हिस्सा है, मैं आपको यहाँ नहीं बता सकूंगा। कुछ स्टडी वगैरह भी की है इन्होंने? नहीं, कुछ स्टडी नहीं, 8-10 क्लासेस तक की। इंटरव्यूशन में और भी आदमी आए हैं, उनको भी अरेस्ट करेंगे जी, और ये उनको भी अरेस्ट डाल के इसी केस में उनको बिल्कुल उनको सजा देंगे जी, कानून के अनुसार। డిజిటల్ యుగంలో సరిహద్దు దేశాలతోనే కాదు, అంతర్గత శత్రువులతోనూ పోరాడాల్సి వస్తుంది. యుద్ధ క్షేత్రాలు సరిహద్దులకే కాదు, సోషల్ మీడియాకు వచ్చాయి. పాకిస్తాన్ మన వేలితో మన కంటినే పొడిచే పన్నాగాలను అమలు చేస్తోంది. కాశ్మీర్లోనూ భారత పిల్లల్ని ఉపయోగించుకుని మారణకాండ కొనసాగిస్తోంది. నయానో భయానో కాశ్మీర్ యూత్ ను ఆకట్టుకుని టెర్రరిజం వైపు మళ్లిస్తోంది. డబ్బు కోసమో మరే ప్రయోజనాల కోసమో తిన్నింటి వాసాలను లెక్క పెట్టేందుకు కూడా వెనకాటం లేదు జ్యోతి మల్హోత్రా లాంటి వారు. యూట్యూబ్ ఛానల్ ముసుగులో పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ దేశానికి డప్పు కొడుతున్నారు. పహల్గాం నరమేధం తర్వాత కూడా పాకిస్తాన్ కే సపోర్ట్ చేస్తున్నారంటే ఆ దేశం నుంచి ఎంత లబ్ధి పొంది ఉంటారో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా వల్ల కొత్త రకమైన విరోధులు వచ్చారు, కనపడిన విరోధులు వచ్చారు. బయట ఇతర దేశాల నుంచి కనపడిన చెయ్యి కూడా వాళ్ళతో పనిచేస్తుంది, హిడెన్ హ్యాండ్ అంటారు. ఇప్పుడు ఈవేళ చాలామంది అరెస్ట్ అయ్యారు. ఫేస్బుక్ అని వాడి, ట్విట్టర్ వాడి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. పాకిస్తాన్ ప్రెషర్ ఉన్నదా, చైనా ప్రెషర్ ఉన్నదా అని తిరిగి వస్తున్నారంటే ఇదేం కొత్త కాదు, అందరికీ తెలుసు. కానీ రాబోయే రోజుల్లో మనం గ్రహించవలసింది ఏంటంటే భారతదేశానికి మన విరోధులు డైరెక్ట్గా అటాక్ చేయించరు. ఇక్కడున్న యూట్యూబర్సు, సోషల్ మీడియాలో మన దేశంలో కొంతమంది ఉంటారు, బయట దేశంలో భారతదేశం నుంచి మాట్లాడినట్టుగా వాళ్ళు మన అభిప్రాయాన్ని, మన యూనిటీని దెబ్బకొడటానికి చిన్న చిన్న విషయాలు పెద్దగా లేపి అల్లర్లు చేసి ప్రపంచానికి కూడా భారతదేశంలో ఏదో గొడవలు అయిపోతున్నాయని చూపెడతా చేస్తూ వస్తున్నారు.
అందువల్ల మన దేశం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు రాను రోజుల్లో సోషల్ మీడియాని ప్రోపగాండాగా వాడుతున్నారు, డబ్బులు ఇచ్చి చేస్తున్నారు. కేర్ఫుల్గా ఏంటంటే మేము చట్టం ఏమీ వ్యతిరేకం చేయట్లేదు. ఆర్టికల్ 19 రాజ్యాంగం మమ్మల్ని రక్షిస్తుంది. మేము ఉరుకునే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పుతూ వాళ్ళు చేసే లైన్ ఏంటంటే దేశాన్ని దెబ్బకొడతాను. ఇండియాకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని, కీలక ప్రాంతాలు, ఆయుధ సంపత్తి చిత్రాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్న 14 మంది బండారం కూడా బట్టబయలైంది. వీరిలో విద్యార్థుల నుంచి వ్యాపారవేత్త వరకు రకరకాల నేపథ్యాల వారున్నారు. అంటే పాకిస్తాన్ ఉత్తరాది రాష్ట్రాల్లో నెట్వర్క్ ను ఏ స్థాయిలో విస్తరించారో అర్థం చేసుకోవచ్చు. త్రివిధ దళాల్లో పనిచేస్తున్న వారిని సైతం గూఢాచారులుగా మార్చేందుకు పాకిస్తాన్ వెనకాటం లేదు. ఇలాంటి వారిని ఎదుర్కొనాలంటే సోషల్ మీడియా, యూట్యూబ్ పై ఓ కన్నేసి ఉంచాలి. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. నేడు సమాచారమే సైన్యాన్ని నడిపిస్తోంది. అందుకే గూఢాచర్యంపై పాకిస్తాన్ దృష్టి పెట్టింది. విలాసాలకు అలవాటు పడ్డ యువత వారి ఉచ్చులో పడుతున్నారు. అయితే పాకిస్తాన్ లాంటి దేశాలతో టచ్లోకి వెళితే వారిపై నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచుతాయన్న విషయాన్ని మర్చిపోతున్నారు. దీంతో జ్యోతి మల్హోత్రాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. నిరుద్యోగం, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న యావ యువతను ఇలాంటి తప్పుడు మార్గాల వైపు నడుపుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ మొదలైన నాటి నుంచి జమ్మూ కాశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్కు వెళ్లిన కమ్యూనికేషన్లపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా అనుమానాస్పదంగా అనిపించిన ఫోన్ సంభాషణలు, చాటింగ్లు, ఈమెయిల్స్, మెసేజ్ల వివరాలను సేకరించడం మొదలుపెట్టాయి. భారత్లోనే ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న స్లీపర్ సెల్స్ వంటి వారి వివరాలు సేకరించడమే దీని లక్ష్యం. ఈ క్రమంలో భాగంగా ఈమెయిల్, టెలిఫోన్ కాల్స్, మెసేజ్లు, చాటింగ్లు, ఎన్క్రిప్టెడ్ పాపులర్ సోషల్ మీడియా యాప్ ద్వారా జరిగిన కమ్యూనికేషన్ల వాల్యూమ్ల ఆధారంగా సేకరిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్ర స్థావరాల ధ్వంసం తర్వాత భారత్లోని ఉగ్ర సానుభూతి పరులు, వారి హ్యాండ్లర్లు, ఐఎస్ఐ ఆపరేటివ్లతో ఏమైనా కనెక్ట్ అయ్యారేమో గుర్తించేందుకు ఈ చర్యలు చేపట్టారు. పాకిస్తాన్ తో సంబంధం ఉన్న గూఢాచర్య నెట్వర్క్ లో భాగమైన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని అధికారులు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారికి 3 ఏళ్ల నుంచి యావజ్జీవం వరకు కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. అందుకే యువత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చట్టంపై అవగాహన లేదన్నా, ఆ పని నేరమని తమకు తెలియదన్నా చట్టం క్షమించదు. తన పని తాను చేసుకుపోతుంది.